నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో ఘనంగా జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ప్రభుత్వం అందజేస్తున్న హామీలను ప్రజలకు వివరించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఘనంగా జరిగిన సతీష్ ధావన్ జయంతి వేడుకలు. షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో ఇస్రో రూపకర్త సతీష్ ధావన్కు శాస్త్రవేత్తల ఘన నివాళులు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పెన్షన్లను పెంచిన ఘనత కేవలం చంద్రబాబుదే అన్న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. చిల్లకూరు మండల ప్రజావేదిక కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల గురించి వివరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సూళ్లూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాకం వెంకట సుబ్బయ్యకు కొండేపాటి గంగాప్రసాద్ ఆర్థిక సాయం. వెంకట సుబ్బయ్య మనుమరాలు వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుండి సాయం అందేలా చూస్తానని కొండేపాటి అభయం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏర్పాటుకు కీలక పాత్ర పోషించి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి నాంది పలికి షార్కు పునాదులు వేసిన సతీష్ ధావన్ జన్మదిన వేడుకలను షార్లో ఘనంగా నిర్వహించారు. అంతరిక్షంలో ఎన్నో రాకెట్ ప్రయోగాలు చేపట్టి మరెన్నో ఘన విజయాలు సాధించిన సతీష్ ధావన్ జన్మదినాన్ని పురస్కరించుకొని షార్లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద సతీష్ ధావన్ పుట్టినరోజు వేడుకలు షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, విజన్ 2047 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అందజేస్తున్న హామీలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజల వద్దకు అధికారులను పంపి వారి అవసరాలను తీరుస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు అన్ని హామీలను అందజేయడం జరిగిందని, దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరవేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసారత్నములు ప్రసంగించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారు తెలియజేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా కౌలు రైతులకు CCRC కార్డులు ఆయన పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ కోటపోలూరులోని శివాలయంను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కూటమి పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు.
శాసనసభ్యులు గారు మాట్లాడుతూ మనకి గడిచిన 2-3 నెలల్లో చాలాసార్లు కలవడం జరిగింది. ఎప్పుడు కూడా తన నియోజకవర్గంలో ఎక్కువ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తరచుగా మా దృష్టికి తీసుకురావడం, వాటిలో వీలైనంత వరకు పరిష్కారం చూపించి శాంక్షన్లు కూడా ఇస్తూ వస్తున్నాము. అది కాకుండా ఇంకొన్ని సమస్యలు కూడా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన పులికాట్ సరస్సు పరిధిలో ఉన్నటువంటి చాలా సమస్యలు, అక్కడ ఏమంటే రోడ్డే లేని పరిస్థితి. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ ఇరుకం విలేజ్లో ఒకటి కూడా మనకి ఒక ఇబ్బంది చెప్పున్నారు. అక్కడ వెళ్ళడానికి కూడా బోట్లు వెళ్ళాలి, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మనకి తడా మండలం సంబంధించి సమస్యలు, ఇలాగా చూసుకుంటూ పోతే హాస్పిటల్కి సంబంధించి, స్కూల్కి సంబంధించి చాలా సమస్యలు ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒక తర్వాత ఒకటి మనం వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తామనేది మీకు సభాముఖంగా చెప్తున్నాను. అందులో భాగంగానే మనకి ఒక రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది, కొరిడి పేర్నాడు రోడ్డు కూడా, అది కూడా త్వరలోనే శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే మనకి ఎంపీ గారు చెప్తున్నట్టు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు. 4 సంవత్సరాల నుంచి మనము జరుపుకోవట్లేదు, అంతకుముందు ప్రతిసారి జరుపుకునే వాళ్ళము. మరొకసారి దాన్ని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఖచ్చితంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. గవర్నమెంట్కి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా రాయడం జరిగింది. అదేవిధంగా శ్రీ సిటీ వాళ్ళ సహాయం కూడా కోరున్నాము ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడానికి. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గము ఇండస్ట్రీస్ ఒకవైపు, టూరిజం ఒకవైపు, అదేవిధంగా మనకి అన్ని విధాలుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి చెందడానికి. హైవే కూడా చాలా పెద్ద మంచి హైవే కూడా మొత్తం నియోజకవర్గం అంబటి కూడా ఉంది. కనుక మనం కొంచెం అభివృద్ధి చేసుకున్నట్టయితే ఇక్కడ చాలామందికి యువతకు కూడా ఉపాధి అవకాశాలు అనేది బాగా మెండుగా ఉంటాయి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ప్రతి మండలంలో ఏదో గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం, సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో జరుగు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శాసనసభ్యురాలు గారు కోరిక మేరకు ఈ గ్రామానికి విచ్చేసిన మన అభిమాన కలెక్టర్ శ్రీ వెంకటేశ్వరన్ గారికి మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదాలతో మొట్టమొదట మహిళా శాసనసభ్యురాలై మీ ముందున్న డాక్టర్ నిర్మల విజయశ్రీ గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీ వాకాట్ నారాయణ రెడ్డి గారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 100 రోజుల్లో మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుచుకున్నాం అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి. మరి ఆయన సూపర్ 6 పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా, అదేవిధంగా మహానాడులో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లోనే మెగా డిఎస్సి మీద సంతకం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. సుమారు 16,347 మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ వృత్తి వచ్చేదానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయి పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. త్వరలో అమ్మకు వందనం పథకం కూడా ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుండి 19 వరకు వేలాది కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలియజేశారు. గత వైసీపీ 5 సంవత్సరాల పర్యాయంలో ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేయడం జరిగిందా అని గ్రామస్తులను ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని సునీల్ కుమార్ వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని, ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గ్రామంలో కొందరు మా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మరియు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం మీడియా వారికి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం. సో అక్కడ సైడ్కి వచ్చి అట్టే రేపు మొట్టమొదటిసారిగా మైకనూరు అయ్యవారిపాలెం గ్రామం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 100 రోజులు పరిపాలన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర పంపించారు ఎమ్మెల్యేగా. ముందుగా వీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో నాకు మెజార్టీ తెచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ గ్రామానికి ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ సునీల్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణ మా తిరుపతి ఉన్నప్పుడు తప్ప ఇక్కడ ఒక్క ఇటు కూడా వేరే వాళ్ళు పెడితే చెప్పండి నేను చేశాను ఈ పని. రోడ్డు లేదంటే రాజుగారు చెప్పినట్టు ఎవరు మాకు పిల్లలేట్లేదు, ఈ గ్రామం రోడ్డు లేకపోతే అప్పుడు రోడ్డు సాయం చేయించారు. నేను ఈరోజు రోడ్లు కాలువలు ఇన్ని సిమెంట్ రోడ్లు చేస్తే ఈరోజు నా ఫ్లెక్సీలు చెప్పడం ఎంతో సమంజసమా, పనిచేసే సింపదమ్మా. ఇప్పుడు చెప్పిన కూడా ఈ గ్రామస్తులే కదా, మీరు మేము వేసుకొని నడుస్తున్నారు కదా, ఆలోచించాలి మంచి పద్ధతి ఇది ఎక్కడ జరుగుతుందా, అవసరం మా ఫ్లెక్సీలు చెప్పడం. మేము ఉన్నాం, తెలుగుదేశంలో ఉన్నాం, 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లెక్సీ వైఎస్ఆర్సీపీ కూర్చామా? అలాగేమ్మా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన తర్వాత మొట్టమొదట పెన్షన్ నేను 1000 రూపాయలు పెంచాలని చెప్పి మాట ఇచ్చాడు. అలాగే 1వ తేదీ అంటే జగనన్న 1వ తేదీ ఇస్తాడు, వాలంటీర్లు పంచుతారు, ఇంకా అధికారులు ఎవరు పంచలేరని చెప్పి అన్ని రూమర్స్ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక 3 నెలలు అదనంగా 3 నెలలు 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు మొత్తం 7000 రూపాయలు 1వ తేదీ కల్లా మీ చేతిలో పెట్టాలని చెప్పండి. మీకు ఏకదమ్మున 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే రెవెన్యూ సిబ్బంది ద్వారా, అలాగే మండల సిబ్బంది ద్వారా, అలాగే మేము కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వేదికలు అందరూ కూడా మేము పాల్గొన్నాం. ప్రతి నెల 1వ తేదీ కల్లా మీ చేతిలో మేము పెన్షన్ పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 4000 పెడుతున్నాం. మేము చెప్పాం, చేశాం. రేపు త్వరలో మీకు కూడా అమ్మఒడి పథకం కూడా మనం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు మీకు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి డిసెంబర్ కల్లా దీపావళికి మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. దీపావళికి అందరూ గ్యాస్ సిలిండర్ మహిళలందరూ కూడా, ఎందుకంటే మహిళలు అంటే ప్రాణం. అసలు గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకుంటారా? నాకు మీరు భిక్ష పెట్టారు, మీ మాట ఏంటా, మీరు చెప్పేది చేస్తా, అంతే తప్ప చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. శ్రీ చెంగాళమ్మ ఆలయ నూతన సహాయ కమిషనర్గా బి ప్రసన్నలక్ష్మిని నియమించడం జరిగింది.
అమ్మని ఆశీస్సులు పొందిన అనంతరం ఏసీ సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీని మరియు ప్రముఖులు కొండేపాటి గంగాప్రసాద్, వాకాటి నారాయణ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాలతో సత్కరించి ఆలయ వేద పండితుల ఆశీర్వచనాలను వారికి అందజేయడం జరిగింది. శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుకవ్యం పితేవ పుత్ర అభిరక్షతాదిమౌ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సెజ్లో నెలకొల్పబడి ఉన్న ఏకో బిటా పరిశ్రమలో చిమ్నీ పేలిన సంఘటన చోటు చేసుకుంది. చిమ్నీ పేలడంతో పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగ భారీ ఎత్తున వ్యాపించింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని పరిశ్రమ యాజమాన్యం తెలియజేసింది. నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సెజ్లో నెలకొల్పబడి ఉన్న ఏకో బిటా పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని చిమ్నీ పేలడంతో పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగ భారీ ఎత్తున వ్యాపించింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, చిమ్నీ మాత్రమే పేలిందని పరిశ్రమ యాజమాన్యం తెలియజేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్. నగరంలోని అద్భుతమైన బంగార ఆభరణాల ప్యాలెస్, విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలూరుపేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలూరుపేట్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3,000 పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు ఒకేసారి 7,000 రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరంతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజావేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్కు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు స్థానిక టీడీపీ నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు ఒకేసారి 7,000 రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, ఇందులో భాగంగా దీపావళికి 3 సిలిండర్లు అందజేస్తామని, విజయవాడ వరద బాధితులకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నీళ్లు చేరిన ప్రతి ఇంటికి 25,000 రూపాయలు అందజేయడం జరిగిందని సునీల్ కుమార్ తెలియజేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లను అందజేస్తున్నారని, నియోజకవర్గానికి మండలానికి క్రిస్ సిటీ ఒక వరంగా మారనుందని ఆయన తెలియజేశారు. అనంతరం ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించి గర్భవతులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన చేసి సమీపంలోని శనగ తోటలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ శాఖ జేడి ప్రసాద్, డిపిఓ వాణి మరియు ఇతర తెలుగుదేశం నేతలు పట్టాభిరెడ్డి, వెంకటేశ్వర్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మా తీర ప్రాంతాలందరూ ఈ సుమారు ఈ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల అంకలపాటు, చింతవరం, రామారెడ్డిపాలెం, ఏరూరు ఈ విలేజెస్ అంతా అవకాశాలు సముద్రం ఉప్పెళ్ళు వస్తే ఈ ఇసుక అంతా కూడా ఎప్పుడో ఏర్పడ్డది, సముద్రం నుంచి పట్టుకొచ్చింది. ఇది
మంచి ప్రభుత్వం అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. చేసేదా చేయలేదమ్మా? చెప్పినదా 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3000 కలిసి మొదటి నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నా. మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో, అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో, రెవెన్యూ సంబంధించిన VROలతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది, గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాలా, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు, ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి, ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల నేను గెలిచా. నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబుదారి, పెద్దవాళ్ళకి కాదు, కోటేశ్వరులకు కాదు, పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. 100 రోజుల్లో అదేవిధంగా వచ్చే నెలలో ఏమేం చేయబోతుంది అనేది తెలియపరచడం కోసమే మనకి ప్రభుత్వం ఈరోజు అందరు సచివాలయ సిబ్బందిని ఇంటింటికి వెళ్ళి ఏమేం చేశామో, ఎందుకు మేము మంచి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నామనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మీరు చూసినట్టయితే గడిచిన 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అందులో ముఖ్యంగా మన పెన్షన్లు చూసుకోవాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా విభజన సమస్యలు, ఇంకా రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలోనే ఎక్కడ ఇవ్వనంటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇవ్వరండి. సుమారుగా 4000, 6000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే బాడీ ట్యాపర్స్ ఉన్నారో చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కూడా ఇంత ఇవ్వట్లేదు. మనకంటే వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో కూడా ఇంత పెన్షన్ ఎక్కడేమో. గత 4 రోజుల క్రితం తపాలా కార్యాలయానికి పాస్పోర్ట్ వస్తే అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు 2,000 రూపాయల నగదు ఇస్తేనే పాస్పోర్ట్ ఇస్తానంటూ పోస్ట్ మ్యాన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయుడుపేట మండలం పెరికిలింపాటి కండ్రి గ్రామానికి చెందిన బాధితుడు వల్లారెడ్డి చంద్రమౌళిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరికిలింపాటి కండ్రికకు చెందిన తాను ఇటీవల పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని గ్రామానికి చెందిన బాధితుడు వల్లారెడ్డి చంద్రమౌళిరెడ్డి తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన తన సెల్ ఫోన్కు పాస్పోర్టు వచ్చినట్లు మెసేజ్ రావడం జరిగిందన్నారు. అయితే 4 రోజులు గడుస్తున్నా పాస్పోర్టు ఇవ్వకపోవడంతో నాయుడుపేటలోని తపాలా కార్యాలయానికి వచ్చి విచారించగా 21వ తేదీనే అన్నమేడు తపాలా కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారన్నారు. ఈ విషయమై అన్నమేడు పోస్ట్ మ్యాన్కు ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా 2,000 నగదు తెచ్చి ఇస్తేనే
ఆయనకు పాస్పోర్ట్ ఇస్తానని లేదంటే వెనక్కు పంపిస్తానంటూ బెదిరింపులకు గురి చేసినట్లు ఆయన వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయడంతో పాటు ఇతరులకు కూడా ఎలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు చంద్రమోహన్ రెడ్డి, నాడిపేట మున్సిపాలిటీ 1వ వార్డు పాపారెడ్డిగండి గ్రామం. గతంలో పాస్పోర్ట్కి అప్లై చేశాను. పాస్పోర్ట్ వచ్చినట్టు 21వ తేదీ మెసేజ్ వచ్చింది నాకు. వస్తారులే అని వెయిట్ చేశాను. ఈరోజు నేను ఫోన్ చేయంగా ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చిందని దీన్ని తీసుకెళ్ళి ఒక టీ అంగడి కాడ పడేసాను, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి మా ఇంటికి తెచ్చి ఇవ్వాలి. దీన్ని రిజిస్టర్ పోస్ట్ ఇది ఇంటికాడ ఇచ్చి దీన్ని టీ అంగడి కాడ ఇచ్చాడు. నేను పాస్పోర్ట్ ఏమోనని వెళ్ళి చూడగా ఇది పాస్పోర్ట్ కాదు రిజిస్టర్ పోస్టు. దీన్ని తీసుకొని ఫోన్ చేస్తే నువ్వు 2000 ఇస్తా, లేదంటే నేను నువ్వు ఊళ్ళో లేవని చెప్పి రాసేస్తాను అని చెప్పేసి నాకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. పోస్ట్ ఆఫీస్కి పోతే కూడా ఎవరూ స్పందించలేదు దాని మీద. అది మీ ద్వారా నాకు ఏదైనా జరుగుతుందని చెప్పుకుంటున్నాను. దీని మీద స్పందించి నాకు న్యాయం చేసేటట్టు చూడాలని, వేరే వాళ్ళకి ఇట్లాంటివి అన్యాయం మళ్ళీ జరగకుండా చూడాలని, పోస్ట్ మ్యాన్లు వేసేటప్పుడు మంచి వాళ్ళని చూసి వేయాలని కోరుకుంటున్నాను. కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ వాదికి తానున్నానంటూ అభయమిచ్చారు పార్టీ పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్. పల్లెల్లో 10 మందికి తలలో నాలుకలా ఉండే ఆ నాయకుడికి పెద్ద కష్టం వచ్చింది. దీంతో తమ పార్టీ నాయకులతో కలిసి పార్టీ ప్రముఖులు కొండేపాటి గంగాప్రసాద్ను కలిసిన ఆ నేతకు ఆయన అభయమిస్తూ కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సాయం అందించే ఏర్పాటును కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాకం వెంకట సుబ్బయ్య, సూళ్లూరుపేట రూరల్ మండలం కొమ్మినేని వారిపల్లికి చెందిన ఈ నాయకుడు పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన నేతగా ఉంటూ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ హామీలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి గత ఎన్నికల్లో కూడా సూళ్లూరుపేట రూరల్ మండలంలో అత్యధిక మెజారిటీ రావడానికి కీలక పాత్ర పోషించారు. పల్లెల్లో 10 మందికి తలలో నాలుకలా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా తాను ముందుండి వారికి ఆ పని చేసి పెట్టే ఆ నేతకే ఓ కష్టం వచ్చి పడింది. తన మనుమరాలికి ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యను పార్టీ అగ్రనాయకుడైన నారా లోకేష్కు ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో కలిసి విన్నవించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని లోకేష్ వద్ద నుండి హామీ పొందిన వెంకటస్వామి బుధవారం నాడు సూళ్లూరుపేట రూరల్ పార్టీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులతో కలిసి తన మనుమరాలు ఆరోగ్య సమస్యను పార్టీ అగ్రనేత కొండేపాటి గంగాప్రసాద్కు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన నేనున్నానంటూ అభయమిస్తూ కొంత మొత్తాన్ని ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరింత సాయం తప్పక వచ్చేలా చేస్తానని వెంకట సుబ్బయ్యకు హామీ ఇచ్చారు. సమస్యపై సత్వరమే స్పందించిన కొండేపాటి గంగాప్రసాద్కు సూళ్లూరుపేట రూరల్ పార్టీ నాయకులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఇన్ని సేవలు చేసుకుంటూ అంచెలంచెలుగా పార్టీ నేను చేసే విధానం చూసి పార్టీ నాకు ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వటం జరిగింది. ఈ మధ్య నా మనవరాళ్ళకి నడక ప్రాబ్లం వచ్చింది. నడక ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము చెన్నైలో ఉన్నటువంటి సిఎంఎస్ హాస్పిటల్కి తీసుకుపోయినాము. వారు డాక్టర్లు తెలిపిన విషయం ఏంటంటే ఈ బిడ్డకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల మేనరికం వల్ల ఈ బిడ్డకి నడక ఆగిపోయింది. ఈ బిడ్డకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే నడక వస్తుంది, నడకతో పాటు కూడా మాట ఆగిపోయింది. ఈ విషయంలో మేము లోకేష్ సారు పాదయాత్రకు పోయినప్పుడు అన్నమేడు గ్రామంలో బిడ్డను తీసుకుపోయి కూడా లోకేష్ సార్కి కూడా మేము ఒక లెటర్ ఇవ్వటం జరిగినది. లోకేష్ సార్ కూడా స్పందించాడు. ఖచ్చితంగా నీ బిడ్డకి నేను న్యాయం చేస్తామని చెప్పాడు. ఈ మధ్య మేము ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హాస్పిటల్కి ఎత్తుకుపోయేదానికి మా పెద్దలు గౌరవనీయులైనటువంటి కొండేపాటి గంగాప్రసాద్ సార్ గారిని ఈరోజు కలిసాము. మాకు అతను కలిస్తే న్యాయం జరుగుతుందని నాకు ఆలోచన వచ్చింది. ఆ ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ లీడర్లందరూ కలుసుకొని ఈరోజు మన పెద్దలైనటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారిని కలిసాము. కలిసిన వెంటనే ఆయన స్పందించారు. స్పందించుతూనే కొంత ఆర్థిక సహాయం కూడా ఆయన చేయడం జరిగింది.
ఈ రిపోర్టులన్నీ ఆయనకి చూపించాము. వెంటనే ప్రభుత్వం సీఎంతో మాట్లాడి నేను నీ బిడ్డకి నీ కుటుంబానికి నేను అండగా ఉంటాననేసి ఆయన తెలిపినారు. ఆయనకి పాదాలకి వందనాలు తెలుపుకుంటాను. నేను రేపు కాదు సరే నేను నా జీవం ఉన్నంత రోజులు నేను తెలుగుదేశం పార్టీలని సేవ చేస్తాననేసి మీకు అందరికీ నేను తెలియపరుచుకుంటూ నా బిడ్డకి ఆర్థిక సహాయం చేసినటువంటి మా గుండెపాటి గంగాప్రసాద్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో ఘనంగా జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ప్రభుత్వం అందజేస్తున్న హామీలను ప్రజలకు వివరించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఘనంగా జరిగిన సతీష్ ధావన్ జయంతి వేడుకలు. షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో ఇస్రో రూపకర్త సతీష్ ధావన్కు శాస్త్రవేత్తల ఘన నివాళులు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పెన్షన్లను పెంచిన ఘనత కేవలం చంద్రబాబుదే అన్న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. చిల్లకూరు మండల ప్రజావేదిక కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల గురించి వివరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సూళ్లూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాకం వెంకట సుబ్బయ్యకు కొండేపాటి గంగాప్రసాద్ ఆర్థిక సాయం. వెంకట సుబ్బయ్య మనుమరాలు వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుండి సాయం అందేలా చూస్తానని కొండేపాటి అభయం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.